సరే ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒకటి మీ నాన్నగారి నుంచి, మీ తాతగారి నుంచి రాజమండ్రి నుంచి శాస్త్రి గారి దగ్గరికి వచ్చి ఈ మిసైల్ గురించి తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ మీ అన్వేషణలో నెక్స్ట్ ఇంకా ఏం తెలుసుకున్నారు సార్ మళ్ళీ? అంటే మనం కనుక కరెక్ట్గా చేయాలంటే ఇలాంటి కొన్ని వందల ఎపిసోడ్లు చేయొచ్చు. మీకు ఇలా నా దగ్గర మొత్తం ఒక చాలా పెద్ద డేటా ఉన్నది. మీకు కనుక సమయం ఉండి నేను రెడీ సార్ దానికి. ఎందుకంటే నా దగ్గర 100 మంది చూసినా 1000 మంది చూసినా నా పాలసీ ఒక్కరన్నా దీని గురించి ఆలోచిస్తాడు. ఇది కరెక్టే కదా, నా పూర్వీకులు ఇంత గొప్పవాళ్ళు కదా, నేను ఎందుకు పాటించట్లేదు, కొద్దిగానన్నా నా ఒక్కదంటే మార్పు రాకపోతుందని నా ఇంటెన్షన్. చాలా సంతోషం. మన దేశం గొప్పది, చరిత్ర చాలా గొప్పది మన దేశంది. నేను ఏ పార్టీకి సంబంధం లేదు సార్, మన దేశం. మనకి పార్టీలు తాత్కాలికం, ప్రభుత్వాలు తాత్కాలికం, దేశం శాశ్వతం. సో మన దేశం గురించి మనం దీని గురించి తెలుసుకోవాలి. దానికి ఏదో పార్టీ, ఇప్పుడు నేను ఇది చెప్తే ఇప్పుడు బీజేపీ వాడు కాబట్టి ఇలా చెప్తున్నాడు, ఈ కాషాయీకరణ చేస్తారంటారు. ఇప్పుడు మీకు సంస్కృతం అనేటువంటిది, ఇప్పుడు నాకు పెరాలసిస్ వచ్చింది. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పాలి. నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పెరాలసిస్ వచ్చింది. అయ్యో, నా లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ ఇప్పుడు అంటే కొంచెం ఫిజియోథెరపీ తర్వాత కొంచెం బాగానే పర్వాలేదు, కానీ బట్ నేను మామూలు వ్యక్తిలాగా నడవలేను, మామూలు వ్యక్తిలాగా దీన్ని పట్టుకోలేను, గ్రిప్ లేదు నాకు చేతికి ఇంకా. సో ఈ పరిస్థితిలో నాకు నోట మాట కూడా పోయింది. ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాను కానీ మాట కూడా దెబ్బతింది. నాకు పెరాలసిస్ వస్తే తెలుసుగా మీకు, మూతి వంకర పోయి. అయితే ఈ పరిస్థితిలో నాకు డాక్టర్ వచ్చి చెప్పింది ఏంటంటే, అయ్యా మీరు క్లిష్టమైనటువంటి పదాలను పలికితే మీకు మళ్ళీ ఇదొక ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ లాగా. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. విశ్వక్సేనుడి కొడుకు ఖస్ఖస్ కంబట్లు ఇటువంటివి మీరు చేయండి అని చెప్తే, నేను మీకు తెలుసు ధనవితులు గారిని ఒక కవి ఉన్నారు, నేను అయ్యా ఇలాంటి క్లిష్టమైన పదాలు ఏమైనా ఉంటే నాకు పంపండి అంటే ఆయన మయూర శతకం అని చెప్పేసి నాకు పంపించారు ఆయన. ఈ మయూర శతకంలో అలాగే మనకి తెలుగులో పంచపాషాణాలని ఉంటాయి. అవును, ఓ పద్యాలు మనం చదవలేము, అవి మామూలుగా నాకైతే నోరు కూడా తిరగదు, చదివాను కానీ నోరు తిరగదు. అంటే ఇటువంటివి నేను తెప్పించుకుని ప్రాక్టీస్ చేసే ప్రయత్నం. అంటే అసలు మామూలు మాటే మాట్లాడలేని పరిస్థితుల్లో అంటే ఇలా చేయడం వల్ల నాకు మళ్ళీ ఇప్పుడు మీతో మాట్లాడగలుగుతానంటే ఆ యొక్క మన యొక్క అదృష్టం. అంటే డాక్టర్ ఆయన ఎండి ఎంబీబీ చేసినటువంటి ఆయన, ఎంఎస్ ఎండి చేసినటువంటి ఆయన ఈ మాట ఎందుకు చెప్పాడు? ఆయన మందులు చెప్పలే నాకు, మీరు ఇది చేయండి అని చెప్పాడు. అలాగే యోగా చేయండి అని చెప్పాడు. మనం ఇవాళ యోగా అంటే చాలా చిన్నగా ఇప్పుడు తెలుస్తుంది అందరికీ యోగా గురించి గొప్పతనం. కానీ యోగా ఎప్పటి నుంచి ఉంది? మన మోడీ గారు వచ్చి ప్రపంచ యోగా దినోత్సవం అని చెప్పి చేసిన, ప్రతిరోజు యోగా చేయండి అని ఒక యోగా దినోత్సవం అని చెప్పి చేసి, అంటే ఆయన ఈ యోగా వల్ల నాకు ఇవాళ నేను లబ్ధి పొందాను యోగా వల్ల. అలాగే ఈ యొక్క ఏదైతే మన యొక్క ఉచ్చారణ, ఏదైతే మనకి ఈ ఫిజియోథెరపీ, ఇది ఒక థెరపీ. అలాగే మనకి తెలుగు వాళ్ళకి కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, తెలుగు మాట్లాడటం వల్ల మన దగ్గర ఉన్నటువంటి కొన్ని వేల న్యూరాన్లు యాక్టివేట్ అవుతాయి. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఇది ఎంతమందికి తెలుసండి? ఇది మన బాడీలో ఉన్నటువంటి అనేక వేల న్యూరాన్లు తెలుగు. సో తెలుగు వద్దు, ఇంగ్లీష్ మీడియం అంటే ఇంగ్లీష్ మీడియం తప్పని నేను అన్నాను. ఇంగ్లీష్ నేర్చుకోండి. నేను కూడా ఇంగ్లీష్ నేర్చుకున్నాను. నేను విదేశాల్లో 30 సంవత్సరాలు ఉద్యోగం చేసి వచ్చాను. నేను సింగపూర్లో అక్కడ ఉద్యోగం చేసి వచ్చాను. ఇంగ్లీష్ నేర్చుకోండి, తప్పనిసరిగా మనం అభివృద్ధి చెందాలి, అన్ని భాషలు నేర్చుకోవాలి. కానీ మన భాషను మనం అసలు నేర్చుకోవట్లా, తీసే పారేస్తున్నాం. మన భాషలో ఒక పద్యం చెప్పమంటే ఎవరైనా పిల్లలు చెప్పగలరు ఇవాళ? ఈరోజు మరి ఎన్ని నీతి పద్యాలు, ఎన్ని నీతులు ఉన్నాయి మన దగ్గర. మీకు సమయం ఉంటే ఒకసారి మనం మన పద్యాలు వాటిలో గొప్పతనం గురించి కూడా మనం మాట్లాడదాం సార్. ఎందుకంటే దీని అన్నిటి మీద కూడా నేను చాలా సమయం వెచ్చించి వీటన్నిటిని కూడా నేను సేకరించాను మీకు సార్. సో ఇది ఇదే నా వ్యక్తిగత అనుభవం చెబుతాను మీకు. నాకు ఇది తగ్గింది, నేను మీతో మాట్లాడగలుగుతాను, వాళ్ళు ఇంటర్వ్యూ ఇవ్వగలుగుతానంటే దాని గొప్పతనం నా భాషకు నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. నా తెలుగు భాషలో ఉన్న గొప్పతనం వల్ల నేను మళ్ళీ దాన్ని మామూలుగా మాట్లాడగలుగుతున్నాను. నేను ఇది మీకు అతిశయోక్తి కాదండి. నేను నా వీడియో చూపిస్తాను, అందుముందు మాటే రాలా. అందుకే పెద్ద ఆయన అన్నాడు తెలుగు లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పింది. సరే, ఎవరి భాష వాళ్ళకి గొప్పదే కాదన్ను, కానీ మన భాషలో ఉన్న గొప్పతనాన్ని కూడా మనం తెలుసుకోవాలి కదా. అది ఎందుకంటే సార్ ఇప్పుడు ఈ మన హిస్టరీ చూసుకున్నా కానీ ముందు నుంచి వీళ్ళు ఎవరు బ్రిటిషర్స్ నుంచి కానీ లేకుంటే ఈ ఆంగ్లేయకారులు కానీ వీళ్ళు మన ఎవరు టిప్పు సుల్తాన్ ఈ వీళ్ళకి సంబంధించిన హిస్టరీ మనకు చూపిస్తారు తప్ప మన జాతి, దాంతోపాటు మన హిస్టరీ, మన సైన్సు ఇంత గొప్పదని ముందు నుంచి ఆయన ఇప్పటి వరకైనా ఎందుకు మన పాఠ్యపుస్తకాలలో ఎందుకు నేర్పించలేకపోయారు? ఎందుకు దీన్ని అమలు చేయలేకపోయారు? దీని విఫలం ఎక్కడ స్టార్ట్ అయింది అసలు? దీని విఫలం ఏంటంటే లార్డ్ మెకాలే అని చెప్పేసి ఒక బ్రిటిష్ మెకాలే విద్యా విధానం అంటారు. సో అక్కడ అంతా కూడా మొత్తం వాళ్ళు చూశారు. ఇప్పుడు మీరు ఒకటి కనుక మనం ఆలోచిస్తే పాత నాగరికతలు, గ్రీక్ నాగరికత,
అలాగే ఆ రెండు నాగరికతలన్నింటినీ కూడా అంతరించిపోయినాయి. వాళ్ళు ఎందుకు అంత అంతరించిపోయినాయి? వాళ్ళందరినీ కూడా ఇన్వేడర్స్ ఎవరైతే ఈ దురాక్రమణ చేసి వాళ్ళ యొక్క దీన్ని చేయగలిగారు. మనం ఇక్కడ ఎందుకు భారతదేశంలో చేయలేకపోతే మనం స్టడీ చేసి, ఎందుకంటే వీళ్ళ మూలాలన్నింటినీ కూడా వీళ్ళ మూలాలు దేవాలయాల్లో ఉన్నాయి, వీళ్ళ మూలాలు వీళ్ళ యొక్క సంస్కృతిలో ఉన్నాయి, వీళ్ళకి జీవనం మనకేంటంటే మన ఋషులు మన జీవన విధానంలోనే అన్నింటినీ కూడా ఈ ఐక్యత కానీ లేకపోతే అది కానీ ఒక నేర్పి పెట్టారు. కాబట్టి మన దేశం నేను చేయలేకపోయారు. ఇప్పుడు ఉదాహరణకి మలేషియా, ఇండోనేషియా ఇవన్నీ కూడా ఒకప్పుడు వాటిని ఇవాళ కంప్లీట్ ముస్లిం దేశాలకు ఎలా మారిపోయినాయంటే ఇవన్నీ కూడా వాళ్ళు అలా మార్చేయగలిగారు. కానీ మనం మార్చలేకపోయారు. ఇవాళకి కూడా ఇన్ని వేల సంవత్సరాల బానిసత్వం తర్వాత ఇవాళకి కూడా మనం కనీసం 80% మంది హిందువులు ఉన్నారంటే దీనికి కారణం మన సంస్కృతి. ఇది మనం గుర్తించాలి. మన సంస్కృతి మన యొక్క దేవాలయాల్లో మిళితం అయిపోయింది. మీకు దేవాలయాలు అంటే ఒక దేవాలయం అంటే ఏదో వెళ్ళి ఒక రాతి బొమ్మకి దండం పెట్టడం కాదు. ఆ దేవాలయాల్లో మీకు మనకి ఏ రకమైనటువంటి జీవనాన్ని చేయాలనేటువంటి ఒక పురాణాల రూపంలో ఉపన్యాసాల రూపంలో చెప్పేవారు. ఎంత నైతికంగా ఎలా ఉండాలి, మోరల్ వాల్యూస్ని చెప్పేవారు. అలాగే దేవాలయాల్లో ఔషధాలు ఆచార్య గారు మందులు ఇచ్చేవారు. అంటే ఒక దేవాలయం అంటే ఒక హాస్పిటల్, దేవాలయం అంటే ఒక స్కూల్, దేవాలయం అంటే ఒక మోటివేషనల్ స్పీకర్స్. సో ఇలాంటివన్నీ కూడా దేవాలయాల్లో ఉండేవి. అక్కడ చదువు చెప్పేవారు. అలాగే ప్రసాదాలు, ఆరోగ్యమైనటువంటి ప్రసాదాలు పెట్టేవాళ్ళు. ధనుర్మాసం వచ్చింది, ఇప్పుడు ధనుర్మాసం వస్తుంది. ధనుర్మాసం వస్తే ఏ రకమైనటువంటి ఈ చలికాలంలో ఏ రకమైనటువంటి ఆహారం తింటే బాడీకి మంచిది, అటువంటి ఆహారాన్ని ప్రసాదం పేరుతో పెట్టి, మంత్రం పేరుతో చెప్పి, భక్తి పేరుతో చెప్పి, ఇలాగ మన వాళ్ళు ప్రతి ఆచారం వెనుక కూడా ఒక రహస్యం, ఇలాంటి అనేకమైనటువంటి రహస్యాలు. కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్ళమన్నారు. ఇప్పుడు మనం చెబుతాం, మనం చేతులు కడుక్కో అంటే నోరు మూసుకుని చేతులు కడుక్కున్నాం, 100 సార్లు కడుక్కున్నాం రోజు. ఎందుకని? కరోనా వచ్చింది కాబట్టి. కాళ్ళు కడుక్కోమంటే నవ్వాం. మన ఇంట్లో చిన్నప్పుడు తిట్టేవారు, కాళ్ళు కడుక్కొని లోపలికి వస్తావేంట్రా, కాళ్ళు చేతులు కడుక్కు. మనకి ఇంటికి రాగానే ఎవరికైనా ఫస్ట్ బకెట్ నీళ్ళు అక్కడ పెట్టి కాళ్ళు చేతులు కడుక్కుని లోపలికి రమ్మనేవారు. ఇంటి బయటనే ఉండేటి నీళ్ళు ఇచ్చేవాళ్ళు, కడుక్కునే వాళ్ళు కూడా కడుక్కొని వచ్చేవాళ్ళు. కాళ్ళు చేతులు కడుక్కునే లోపలికి రమ్మనేవారు. ఎందుకండి? ఆ బ్యాక్టీరియా లోపలికి తీసుకురావద్దని. కానీ దీని అనుకున్న సైంటిఫిక్ దాన్ని ఎంతమంది అర్థం చేస్తున్నారు? అదేదో ఒక మూఢాచారం లాగా. సో అలాగే మాకు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళి వస్తే బట్టలు విప్పేసి దాన్ని పక్కన పెట్టి వేరే బట్టలు వేసుకున్నామనేవారు. అంటే ఈ రకమైనటువంటి ఇవన్నిటి వెనకాల కూడా ఒక శాస్త్రీయత ఉన్నది. ఇది అప్పుడేంటి మేము తిట్టుకునేవాళ్ళం, ఇదేంటిది మా వాళ్ళు ఇలా చెప్తున్నారు, అంత చాదస్తం, అంటే ఇదంతా కూడా ఒక మూఢవాదం అన్నట్టుగా మనం అనుకునేవాళ్ళం. కానీ ఇవాళ నాకు అర్థమవుతుంది దాని వెనుకున్నటువంటి ఒక టెక్నాలజీ. అంటే ఏ రకంగా ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు 10 మందితో కలుస్తాం, 10 రకాల బ్యాక్టీరియా ఇంట్లోకి వస్తే ఇంట్లో వాళ్ళు జబ్బు పడే అవకాశం ఉంది కదా. కాబట్టి ఇందుకోసం చేశారా, అవి డైరెక్ట్గా వాటిని ఉతికి మళ్ళీ పెట్టేవారు. అంటే ఈ రకమైనటువంటి అలవాట్లు మన అలవాట్లోనే శాస్త్రం ఉంది, మన అలవాట్లోనే టెక్నాలజీ ఉంది. సో దీన్ని మనం అర్థం చేసుకుని రెండింటిని అన్వయించుకుంటే మన జాతి బాగుపడుతుంది, మనం బాగుపడతాం.